మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాము. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. దేశములోనున్న సమస్త జనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ప్రియ దైవజనమా, ఈ మాట దేవుడు జెరుబ్బాబెలును ధైర్యపరుస్తూ పలికినాడు. జెరుబ్బాబెలు తన నాయకత్వములో దాదాపు 2.5 లక్షల మందిని యెరూషలేమునకు నడిపించాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశమునకు నడిపించిన యెహోషువను బలపరుస్తూ దేవుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని పలికినాడు. నీవు ఇశ్రాయేలీయులను తోడుకొని పోవాలి, నేను నీకు తోడుగా ఉంటాను అని ధైర్యపరచాడు. దావీదు కూడా మందిర నిర్మాణము చేయమని సొలొమోన్ను ధైర్యపరుస్తూ మందిరాన్ని కట్టించుటకు నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుమని సొలొమోనుతో పలుకుతాడు. ధైర్యము తెచ్చుకొని పని పూనుకో, దేవుడు నీతో కూడా ఉంటాడు, పని ముగించు వరకు నిన్ను ఎంత మాత్రమో విడువడని పలుకుతాడు. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుని పరిచర్యలో నిలబడి దేవుని రాజ్య వ్యాప్తికి పాటుపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈ వాక్యము ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో అధైర్యపడి వెనకడుగు వేయకుండా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, ఆయన మనలను ఎన్నుకున్నాడని జ్ఞాపకం చేసుకుని భయపడక నిబ్బరముగా ఉండి దేవుడు మనకు అప్పగించిన పనిని ధైర్యముతో జరిగించాలి. ఈ లోకములో ఆయన మనకు అప్పగించిన పనిని ముగించే వరకు విడువక మనతో కూడా ఇమ్మానుయేలు దేవునిగా ఆయన ఉంటాడని అనుక్షణము జ్ఞాపకముంచుకోవాలి. శ్రమలలో ఆనాడు ఆదిమ సంఘము విస్తరించినలాగున ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవ విశ్వాసులముగా మన ప్రార్థనల ద్వారా, మన విజ్ఞాపనల ద్వారా దేవుని సువార్త ఇంకా ఎవరికి చేరువ కాలేదో అట్టి వారందరినీ సమీపించాలని హృదయపూర్వకంగా దేవుని కృపాసనము చెంత వేడుకునే వారముగా మనముండాలి. ప్రియ దైవజనమా, దేవుడు ప్రతి రక్షణ పొందిన విశ్వాసికి అప్పగించిన భారము నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలని, అవును, సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు ఆనాడు శిష్యులకు ఆజ్ఞాపించినాడు. ఈనాడు రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసి ఆ పని చేయడానికి ముందుకు రావాలి. పరిచర్య అనేది పలు రకాలు, కానీ దేవుడు ఏ పరిచర్య కొరకు నిన్ను ఎన్నుకున్నాడో ప్రియ సహోదరుడా, సహోదరి, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మరుగైనది కావచ్చు, బహిరంగముగా చేసేది కావచ్చు, ఏదైనా దేవుడు నిన్ను కోరుకొని ఎన్నుకున్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని భయపడక ధైర్యముతో పని జరిగించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసి పైన కృమ్మరించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. అయ్యా, ఎవరైతే రక్షణ పొంది నీ కాడిని మోస్తూ ఉన్నారో అటు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా నీ రాజ్య వ్యాప్తిలో పాలు పొందే కృపను అనుగ్రహించండి. నీవిచ్చిన ఈ జీవితము వ్యర్థముగా మట్టిలో కలిసిపోకుండా అనేక మంది జీవితాలను చీకటి నుండి వెలుగులోనికి నడిపించడానికి మీ కృపను అనుగ్రహించమని నాయనా, విశ్వాసముతో నీ వైపు చూస్తూ ఈ లోకములో క్రీస్తు రాజ్య స్థాపనలో అలుపెరగని సైనికులముగా పోరాడే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా వారిని ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.